Good morning, students. Last class we discussed about పాయింటర్స్ గురించి డిస్కస్ చేసాం కదమ్మా. నెక్స్ట్ మెమరీ ఎలొకేషన్ ఇన్ C++. మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ నుంచి మనం డిఫరెంట్గా వేరియబుల్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ వేరియబుల్స్కి ఎలొకేట్ ద మెమరీ స్పేస్ ఎలా ఎలొకేట్ చేస్తామో ఇక్కడ చూద్దాం. ఇన్ 3 వేస్లో మనం 3 వేస్లో మెమరీ ఎలొకేట్ చేస్తాం డిఫరెంట్ వేరియబుల్స్. ఏమేంటి వేరియబుల్స్? స్టాటిక్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోమేటిక్. అంటే ఈ మూడింటికి మనం డిఫరెంట్గా మెమరీ ఎలొకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టాటిక్ ఆర్ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? గ్లోబల్ మనం డిక్లేర్ చేస్తాం ఈ నా వేరియబుల్స్ని వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ త్రూ అవుట్ ప్రోగ్రామ్ త్రూ అవుట్ మనం యూజ్ చేసుకుంటాం కదా. దాని మెమరీ ఎలొకేషన్ ఎలా ఉంటుంది? స్టాటిక్ అంటే వన్స్ మెమరీ దీనికోసం ఇక్కడ ఫిక్స్ చేసాము, ఒక పర్టికులర్ మెమరీ స్పేస్లో ఫిక్స్ చేసామంటే అక్కడే ఫిక్స్ అయి ఉంటుంది. వీ కెన్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆ మెమరీ స్పేస్ దానికి సపోజ్ స్టాటిక్ ఇంటికి అని తీసుకున్నాం. ఈ ఏ వేరియబుల్కి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో 101 సంథింగ్ 102 103 అనే స్పేస్లో మెమరీ ఎలొకేట్ అయిందంటే దట్ ఈస్ ద స్టాటిక్ అనమాట. అంటే చేంజ్ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ చేయొచ్చు, బట్ మెమరీ స్పేస్ అనేది వీ కెనాట్ చేంజ్ అనమాట. గ్లోబల్ వేరియబుల్ అంతే. గ్లోబల్ వేరియబుల్ అంటే త్రూ అవుట్ ప్రోగ్రామ్ ఎక్కడైతే మెమరీ ఎలొకేట్ అయిందో, ఇదేమో మెమరీ ఎలొకేషన్ గురించి. మనం ఏంటి A=10 20 దోస్ ఆర్ ద వేరియబుల్స్ నేమ్స్. ఓకే, వేరియబుల్స్ అనమాట. ఈ మెమరీ ఎలొకేషన్ స్టాటిక్గా ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్ కూడా అంతే, స్టాటిక్గా ఉంటుంది. వీ కెనాట్ చేంజ్ అనమాట. అవే త్రూ అవుట్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకున్నాం. ఆటోమేటిక్ అంటే లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే తెలుసు కదా, సంథింగ్ ఎక్కడో స్టోర్ అవుతుంది. సపోజ్ ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్గా ఈ మెమరీ ఎలొకేట్ స్టోర్ అవుతుంది. మళ్ళీ అగైన్ డిక్లేర్ చేసామంటే వేరే వేరియబుల్ డిక్లేర్ అవుతుంది. దట్ ఈస్ ద ఆటోమేటిక్ వేరియబుల్ అనమాట. ఆటోమేటిక్ అంటే లోకల్. ఆటో అని మనం బిఫోర్ దట్ డిఫైన్ చేసిన ఆటో కీవర్డ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాంగా. కీవర్డ్స్ ఇవన్నీ స్టాటిక్, ఆటో ఇవన్నీ సేమ్ అవే, కాకపోతే ఇక్కడ ఏంటి మెమరీ ఎలొకేషన్ అనమాట. మెమరీ ఎలొకేట్ కూడా సో లోకల్ వేరియబుల్కి సంబంధించిన మెమరీ ఎలొకేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, స్టాటిక్ ఆటోమేటిక్ అయిపోయింది. గ్లోబల్ అన్న సేమ్ స్టాటిక్. ఓకేనమ్మా. దెన్ నెక్స్ట్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్. క్రియేట్ డైనమిక్ మెమరీ స్పేస్ ఉంటుంది. స్టోరింగ్ అడ్రస్ ఇన్ పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? మనం పాయింటర్ వేరియబుల్ నుంచి డైనమిక్ మెమరీ స్పేస్ ఉంది కదా, మెమరీ స్పేస్లోనే అడ్రస్ స్పేస్లోనైనా ఏంటి మనం ఎలొకేట్ చేయొచ్చు మెమరీని డైనమిక్గా. అంటే ఏంటి? సపోజ్ నాకు ఇక్కడ వరకు యూజ్ అయింది, ఇంకా ఇది యూజ్ అవ్వలేదు, మళ్ళీ అగైన్ దీనికి యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫ్రీ ఫేస్ ఉంటే దీనికి డైనమిక్గా కావాలి, దానికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. రన్నింగ్ త్రూ ప్రోగ్రామ్ రన్ అవుతున్న అప్పుడు కూడా మనం వీ కెన్ యాక్సెస్ ద మెమరీ స్పేస్ డైనమికల్లీ. ఓకేనా. డైనమిక్ అంటే రన్నింగ్ అప్పుడు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతున్నప్పుడు కూడా మనం మెమరీ అనేది ఎలొకేట్ చేస్తాం. ఇంకొక వే అంటే డైనమిక్ మెమరీ ఎలొకేషన్స్ కంటే అడ్రస్ పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. సో ఇలాగైనా మనం డైనమిక్ మెమరీ ఎలొకేట్ చేస్తాం. మెయిన్లీ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్స్ అంటే న్యూ ఆపరేటర్. వీ కెన్ యూజ్ ద న్యూ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఈ ఆపరేటర్ని యూజ్ చేసి మనకి మెమరీ అనేది డైనమిక్గా యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ న్యూ ఇంట్ ఇలా అని ఉంటుంది. ఓకే, న్యూ డబల్, తర్వాత వేరియబుల్స్ నేమ్స్ ఏమన్నా తీసుకోవచ్చు, వాట్ ఎవర్. బట్ న్యూ ఇంట్, న్యూ డబుల్, దిస్ ఈజ్ ద ఇంటీజర్ టైప్ వేరియబుల్ యొక్క డైనమిక్ ఎలొకేషన్స్. దిస్ ఈజ్ ద డబుల్ వేరియబుల్ యొక్క డైనమిక్ ఎలొకేషన్స్ అనమాట. డైనమిక్ ఎలొకేషన్స్. ఓకేనమ్మా.
సో సపోజ్ పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాము అంటే ఇంట్ స్టార్ p అని తీసుకున్నాం. దిస్ ఈజ్ ద పాయింటర్ వేరియబుల్. హౌ టు స్టోర్ ద డైనమిక్ మెమరీ అడ్రస్, ఎలా స్టోర్ చేసుకుంటాం? p ఈక్వల్ టు న్యూ ఇంట్ దట్ ఈస్ ద ఇంటీజర్ టైప్ వాల్యూ కాబట్టి అలానే అలికేట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ ద డైనమిక్ మెమరీ అలికేషన్స్. డబుల్ తీసుకున్నాం అనుకో, సపోజ్ డబుల్ ఏంటి స్టార్ b అని తీసుకున్నాం. ఓకే, దట్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్, దట్ ఈస్ ద డబుల్. బట్ దీనికి డైనమిక్ మెమరీ అలికేషన్స్ ఏంటి? p ఈక్వల్ టు ఓకే d ఈక్వల్ టు ది, అది ఇక్కడ ఏమి రాసాం మనం? ది కదా. d ఈక్వల్ టు న్యూ డబుల్. ఓకేనా, దిస్ ఈస్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫర్ ద డబుల్ పాయింటర్ వేరియబుల్. ఓకే, ఇలా మనం పాయింటర్ వేరియబుల్ని కూడా అలొకేట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ పాయింటర్స్ విత్ అరైస్, పాయింటర్స్ విత్ మనం డైనమిక్ ఎలా క్రియేట్ చేస్తాం, జనరిక్ పాయింటర్, నల్ పాయింటర్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం కదా. దిస్ ఈజ్ అబౌట్ పాయింటర్ వేరియబుల్స్ అనమాట. థ్యాంక్ యూ.